అసలు ఫ్యాక్ట్స్లోకి మనం వెళ్తే ఇవాళ ఒక మైనర్ అమ్మాయి చుట్టూ ఎంత బురద చల్లాలో, ఆమెపై ఎంత దాడి చేయాలో అంత దాడి చేస్తున్నారు. ఆమె మీద, ఆమె కుటుంబం మీద, ఆమె వయసు మీద, ఆమె ఆమె నడవడిక, అన్ని విషయాల్లో కూడా ఇంత చర్చనీయాంశం. అంటే ఒక న్యాయం కోసం చట్టం ముందుకి రావాలా వద్దా అని ఒక 4 నెలలు ఆలోచించి 4 నెలలు మదనపడి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోటోలని సర్క్యులేట్ చేస్తుంటే వాడు ఛాలెంజ్ చేసినా మనం పడేసినా అని చెప్పుకుంటూ ఆమె ఫోటోలని, అంటే వాళ్ళిద్దరు తీసుకున్న ఫోటోలను సర్క్యులేట్ చేస్తే ఇక భద్రత లేదు. అంటే వాడు నో చెప్పిన జనవరి 7న బ్రేకప్ చెప్పాడు. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల, బయటికి వెళ్ళాల. అసలు విషయం ఏంటి? జూన్లో పరిచయం, జూన్ నుంచి వెంట పడితే జూలై ఆగస్టు స్నేహం అనేది మొదలైతే సెప్టెంబర్లో ఆ అమ్మాయి ఇంటర్ చదవడానికి లండన్కి బయలుదేరింది. ఇంటర్ నువ్వు చదవడానికి లండన్ వెళ్తే మా నాన్న నన్ను అక్కడికి పంపించాడు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, ఖచ్చితంగా నువ్వు వెళ్తే నేను చనిపోతా, నువ్వు వెళితే నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుంటా, మన పెళ్ళి అయినాక మైనారిటీ తీరినాక మనం పెళ్లి చేసుకుందాం, మనం పెళ్లి చేసుకున్నాక అప్పుడు మనం వెళ్దాం కావాలంటే, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, ఇంటర్మీడియట్ డ్రాప్ అయిపో, నన్ను పంపేయడు మా నాయన, కాబట్టి నువ్వు వెళ్ళినావు అనుకో నేను చచ్చిపోతా, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపలే నా శవం ఉంటుంది. ఈ రకంగా మెసేజ్లు పెట్టి ఏడ్చుకుంటే వీడియోలు పెట్టి ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించేంత వరకు వెంటబడ్డాడు. ఆ ప్రేమ అంగీకారం తర్వాత ఇక అందరిలాగానే వాళ్ళు తిరిగిండ్రు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వాళ్ళు చాలా స్పష్టంగా అక్టోబర్ ఎక్కడ తీసుకుపోయిండు, నవంబర్ ఎక్కడ తీసుకుపోయిండు, డిసెంబర్ 31 అనన్య ఫార్మ్స్కి తీసుకుపోయిండు. వాళ్ళు ఆ పిల్లతోటి తాగిపిచ్చి ఏమేమి చేసిండు అవన్నీ కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత వాటి మీద జరిగినటువంటి చర్చలు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సరే, ఇవన్నీ డిసెంబర్ 31 తర్వాత జనవరి 4 వాడు ఓరల్గా చెప్పినాడు. ఆ తర్వాత జనవరి 7 బ్రేకప్ అని చెప్పిండు. అంటే డిసెంబర్ 31కి ఫార్మ్స్కి తీసుకెళ్ళిన వ్యక్తి, 31 నైట్ సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తి జనవరి 7కే బ్రేకప్ ఎందుకు చెప్పిండు అంటే ఏమనుకున్నాడు? ఇవన్నీ కూడా చర్చనీయాంశమే. సరే, ఇవన్నీ పక్కన పెడితే 18 ఏళ్ల లోపల అమ్మాయి అయితే మ్యూచువల్ కన్సెన్సెస్తో వాళ్ళు ఉన్న కన్సెన్షువల్ సెక్స్ అయినా సరే అది నేరం అని చట్టం చెప్తుంది. మరి ఆ చట్టం కింద నమోదు చేయమని అంటే కౌంటర్ కేసు, హనీ ట్రాప్ కేసు పెట్టారు. ఆ అమ్మాయి ఆ కేసు కూడా ఎప్పుడు పెట్టింది? జనవరి 7 బ్రేకప్ చెప్పినాక ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి తన బాధలో తాను మునిగి తేలుతున్నటువంటి స్థితిలో ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినాక కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకోలేదు. ఇట్లా బ్రేకప్ చెప్పిన వాడితో మన అమ్మాయి రేపొద్దున భవిష్యత్తు గ్యారంటీ ఏముందిలే అని వాళ్ళు వదిలేసుకున్నారు. సూసైడ్ నుంచి అమ్మాయిని బయటకు తెచ్చి తిరిగి లండన్కి వాళ్ళ అక్క దగ్గరికి పంపించి చదివించాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ వీళ్ళని ఇవాళ బండి సంజయ్ కాబట్టి పోట్లాడదాము, కేసులు పెడదాము, లొల్లి పెడదాము, కోట్లు గుంజుదామని ఇవాళ బండి సంజయ్ చెప్తున్నట్లు వాళ్ళు ఆలోచించలేదు. ఫిబ్రవరి 24 నిర్మల్లో కౌంటర్ కేసు పెట్టేంత వరకు కూడా వాళ్ళు అమ్మాయిని సంజాయించుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎట్లా పంపించుకుందామా అని చూసుకుంటున్నారు. కానీ కౌంటర్ కేసు పెట్టినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ అమ్మాయి హెరాస్ చేస్తుంది, ఈ మైనర్ బాలిక తిరిగి ఉల్టా సతాయిస్తుంది, హెరాస్ చేస్తుందని కేసు ఎప్పుడైతే పడిందో ఆ తర్వాత ఒక ఇనాగ్రేషన్కి వచ్చి ఆ ఫ్రెండ్స్ అందరు వచ్చారు. వాళ్ళకి ఛాలెంజ్ చేసిండంటే ఈ అమ్మాయిని పడేస్తా అని. అతనితోటి ఇగో ఫోటోలు తీసుకో, ఇగో చూడు నేను పడేసినా లేదా అని ఆయన చాలా గొప్పగా సాధించినట్లు చెప్తే అప్పుడు ఆ పిల్లగాడు వచ్చి వీళ్ళకి చెప్పాడు ఇవన్నీ. అంతవరకు కూడా అది ప్రేమ అనే అమ్మాయి నమ్మింది. వాళ్ళ కుటుంబ కథనం ప్రకారం అది ప్రేమ అనే అమ్మాయి నమ్మింది. మరి ప్రేమ అని నమ్మిన అమ్మాయికి ఇవన్నీ విషయాలు తెలిసి తన ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయని తెలిసినప్పుడు చట్టం నుంచి రక్షణ కోరవలసి వచ్చి పెట్టిందే ఈ ఫోక్సో కేసు. మరి ఈ ఫోక్సో కేసు పెట్టినాక కౌంటర్ కేసు ఈ దేశ హోంశాఖ సహాయ మంత్రి గారు ఎందుకు పెట్టారండి? హనీ ట్రాప్. నా కొడుకుని వలవేసింది,
అంటే ఒప్పుకుంటున్నట్టే కదా. నా కొడుకుతో సంబంధం ఉంది ఆ అమ్మాయికి, లేదా నా కొడుకు అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఒప్పుకున్నట్లే కదా. ఇందులో ప్రైమ ఫసి అనేది హనీ ట్రాప్ కేసులో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారమే ప్రైమ ఫసి. అంటే ఒక మైనర్ బాలికతోటి సంబంధం ఉందా లేదా, అమ్మాయితో సంబంధం ఉందా లేదా అనడానికి అదే ప్రాథమిక సమాచారం. అది చాలు పేట్ బషీర్బాగ్ పోలీసులు కేసు విచారించడానికి, ఎఫ్ఐఆర్ చేయడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయడానికి. కానీ ఎందుకు సిట్టు వేయవలసి వచ్చింది? సిట్టుతోటి ఏం పని? అంటే అన్ని ఫోక్సో కేసుల్లో సిట్లు వేస్తున్నారా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నారా? ఇక్కడ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలంటే సిట్టు కావాలనా? లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఫోక్సో కేసు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ వల్ల కాదో వాళ్ళు చేయలేరా? అన్ని కేసుల్లో చేస్తలేరా? ఇవన్నీ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఫోక్సో కేసులో బండి సంజయ్ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. తన కొడుకు నిరపరాధిగా తిరిగి వస్తాడు, ఆయన పరారీలో లేడు అన్నప్పుడు నిన్న ఎందుకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో పరచలేదు? ఎందుకు సిట్ ఏర్పాటు చేసి ఇంత డ్రామా నడుపుతున్నారు? ఎందుకు రోజుకొక కథ? నిన్న 12వ తారీఖు మధ్యంతర బెయిల్ కోసం వేశారు, ఈరోజు అది నడుస్తూ ఉన్నది. ఇవాళ ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ని ఆమె మేజర్ అన్నట్లుగా వక్రీకరించి చిత్రీకరించి ఒక దొంగ సర్టిఫికేట్ పుట్టించినారు. ఇవాళ మనం ఆలోచించినట్లయితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, కొత్తగా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఏ సర్టిఫికేట్ని నమ్మాలా? అంటే ఒక కేంద్ర మంత్రి ఇన్ని డ్రామాలు ఆడితే, ఇన్ని రకాల న్యాయం పొందడానికి ఒక మైనర్ బాలికకి లేదా ఆమె కుటుంబానికి ఇన్ని చుక్కలు చూపిస్తుంటే, ఇన్ని రకాల వేధింపులకు గురి చేస్తుంటే ఏం చేయాలి? ఇవాళ వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకముందే, మే 8న కేసు పెట్టకముందే సంగప్ప ఏప్రిల్ 21 వెళ్ళి మీడియేషన్ చేసిండు. అక్కడ ఏం జరిగింది? వాళ్ళు చెప్తున్నారు సంగప్పకి అన్ని వివరాలు చూపించాము, అన్ని సాక్ష్యాధారాలు చూపించాము అని. తెల్లారి లేదు, మళ్ళీ మర్నాడు అంటే ఏప్రిల్ 23 బండి సంజయ్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడా? తన కొడుకు ప్రేమించినట్లు, వేధించినట్లు, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు అన్నీ వాళ్ళు చూపించారు, ఆ వీడియోలతో సహా చూపించారు. ఎవరైనా కనీసం సమస్యని ఎమికబుల్ సొల్యూషన్ వెతుకున్నట్లయితే, ఒక పరిష్కారం వెతుకున్నట్లయితే ఆయన మాట్లాడవలసిన పద్ధతి అంటే ఒకటి ఉంటుంది. ఏం మాట్లాడినాడు? నా బిడ్డ ఫినాయిల్ తాగిందని ఆ తల్లిదండ్రులు చెప్తే ఇటు తిరిగి ఫినాయిల్ రుచి బాగుందా అని అడుగుతాడా? అట్లా అడిగినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే అనేక అంశాలలో వాళ్ళని అవమానకరంగా మాట్లాడాడు, బెదిరింపు ధోరణితో మాట్లాడాడు అని వాళ్ళు చెప్తున్నారు. నీ బిడ్డ నా కొడుకుతోటి తిరిగిందా, ఇంకెంతమందితో తిరిగింది? ఒక కేంద్ర మంత్రి మాట్లాడవలసిన పద్ధతి ఇదేనా? అంటే ఈ రకంగా ఆ అమ్మాయిని హ్యూమిలియేట్ చేశారు, అవమానపరిచారు ఆ కుటుంబాన్ని. అంటే నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, వాళ్ళు బండి సంజయ్ కాబట్టి కేసు పెట్టి బెనిఫిట్ పొందుదామని ఈ కేసులో అనుకోలేదు. ఇది ఎవరమైనా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. అట్లాగే వాళ్ళు ఇవాళ కూడా మీడియా దగ్గరికి రావట్లేదు, రావాలని కూడా మనం కోరుకోవద్దు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కానీ అమ్మాయి కుటుంబం కానీ బయటకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్లో ఉన్న అడ్రస్ని మీడియాలో చూపిస్తున్నారు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు, అనేక రకాలు ఏఐ జనరేట్ చేసిన ఫోటోలు, ఈ రకంగా అడ్డమైన చెత్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఒక అమ్మాయి భద్రతకు సంబంధించిన అంశంగా ఎవరు కూడా సెన్సిబుల్గా లేరు, అంటే చాలామంది. అట్లాగే ఒక మైనర్ బాలిక ఫోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక మీద దాడి జరిగినా లేదా ఆ అమ్మాయి కేసు పెట్టినా ఏ గోప్యత పాటించాలో ఆ గోప్యత అనేది కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఆ గోప్యత ఎందుకు పాటించాలని చట్టం చెప్పింది? ఎందుకు ఆ గోప్యత ముఖ్యమైన అంశంగా తీసుకున్నది అంటే, మైనర్ బాలికకు సంబంధించిన భవిష్యత్తుని దెబ్బతీయకుండా ఏ సాక్ష్యాధారాలు కూడా బయటికి రావద్దు, వాళ్ళకు సంబంధించిన వివరాలు, ఫోటోలు తెలియకూడదు అని. కానీ అది కూడా పాటించే ఒక సంస్కారం, ఒక సంయమనం లేని స్థితిని మనం మీడియాలో చూస్తున్నాం. ఆ అమ్మాయి తాగిందని ఒకడు పెడతాడు, ఆ అమ్మాయి తిరిగిందని పెడతాడు, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేసిందని పెడతారు. ఇది
ఫోక్సో కేసు పెట్టినటువంటి బాధితురాల పట్ల వ్యవహరించే తీరు కాదు. సున్నితత్వం అనేది కోల్పోయిన సమాజంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా మనం గమనించాలి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నిర్భయ చట్టాన్ని ఇక్కడ అట్రాక్ట్ చేయాలి. నిర్భయ చట్టం ఏం చెప్తుంది అంటే 2013లో నిర్భయ ఘటన జరిగాక జస్టిస్ వర్మ కమిటీ వేస్తే జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల్లో చాలా స్పష్టంగా జస్టిస్ వర్మ కమిటీ గారు ఏం చెప్పారంటే లైంగిక నేరాలు, లైంగిక దాడులు, లైంగిక అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళు పరపతి ఉన్నవాళ్ళు, పవర్ ఎక్సైజ్ చేయగలిగిన వాళ్ళు అయితే చట్టం అనేది మరింత కఠినంగా మోర్ స్ట్రింజెంట్ లాస్ ఉండాలి అని వర్మ కమిటీ సిఫార్సుల్లో ఉంది. ఇది అది మైనర్ బాలికలైనా, పిల్లలైనా, ఆడవాళ్ళైనా లైంగిక నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులైతే, పోలీసులైతే, పారామిలిటరీ దళాలైతే, రాజకీయ నాయకులైతే, పవర్లో ఉన్నవాళ్ళు, పరపతి ఉన్న వాళ్ళైతే మిగతా వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ శిక్షలు ఉండాలి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసి విచారణ చేయాలి, వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించి విచారణ చేయాలి అని వర్మ కమిటీ సిఫార్సులు ఉంటే ఆ సిఫార్సులను పొందుపరుచుకుని 2013లో వచ్చిందే నిర్భయ చట్టం. నిర్భయ చట్టం పాస్ చేసేటప్పుడు పార్లమెంటులో యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు ఏం చెప్పారంటే ఈ దేశంలో 9 గంటలకి ఒక సినిమా చూసి స్నేహితుడితో నిలబడి ఉన్న నిర్భయకి బుద్ధి చెప్పాలని అత్యాచారం చేసి చంపేశామని బాహటంగా ప్రకటించారు నేరస్తులంటే ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనే స్పృహ కూడా ఈ సమాజంలో లేదు. అట్లాగే మైనర్ బాలికల మీద అత్యాచారం నేరం, కన్సెన్షువల్ అనేది ఉండదు అనేది కూడా లేదు. కాబట్టి ఇది అంతా ప్రచారం చేయాలంటే ఒక ఫండ్ ఉండాలి, దానికి నిర్భయ ఫండ్ అని పెట్టారు. నిర్భయ చట్టంతో పాటు నిర్భయ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు, అది 1000 కోట్లు. ఆ 1000 కోట్ల నిర్భయ ఫండ్ని 2014లో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 800 కోట్లు తీసుకెళ్ళి పటేల్ విగ్రహం కట్టడానికి పెట్టారు. ఇప్పటిదాకా నిర్భయ ఫండ్కి దిక్కులేదు. ఇప్పటిదాకా 13 ఏళ్ళుగా నిర్భయ చట్టాన్ని రివ్యూ చేసిన పాపాన పోలేదు. కొన్ని రాష్ట్రాల్లో అమలు యంత్రాంగాలు లేవు. నేనేం చెప్పదలుచుకున్నానంటే నిర్భయ ఘటన తర్వాత, దేశవ్యాప్త ఉద్యమం తర్వాత అంతర్జాతీయంగా చర్చ జరిగినాక ఒక చట్టం వచ్చిందండి, అది నిర్భయ చట్టం. ఆ చట్టం ఇక్కడ అప్లై కాదా? ఆ చట్టం ఇక్కడ అమలు చేయరా? ఇక మూడో ముఖ్యమైన విషయం, ఫోక్సో చట్టంలో మరణదండనలు తీసుకొచ్చి పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అంతకుముందు అద్వానీ అత్యాచారాలకి మరణదండన అన్నప్పుడు మేమందరం వ్యతిరేకించాం. అత్యాచారాలకు మరణదండనలు అవసరం లేదు, అమ్మాయిలనే సజీవంగా దహనాలు చేస్తారు, అమ్మాయిలనే చంపేస్తారు, కఠిన శిక్షలు పెట్టండి, లైఫ్ పెట్టండి, ఎక్స్టెండెడ్ లైఫ్ పెట్టండి, కానీ మరణదండనలు వద్దు, మరణదండనలు ఉంటే బాధితుల్ని చంపేస్తారు అని చెప్పాం మేము. ఆ తర్వాత మేము రిటర్న్గా ఇచ్చాం. అప్పుడు అద్వానీ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ డ్రాప్ అయింది. మళ్ళీ మోడీ షాలు వచ్చాక ఫోక్సో చట్టం వచ్చింది. ఫోక్సో చట్టంలో మరణదండనలు అంటే ఈ దేశంలో ఉన్న పౌర హక్కుల సంఘాలు లేదా మాలాంటి మహిళా సంఘాలు, అనేక సంఘాలు ఫోక్సో చట్టంలో మరణదండన పెట్టకూడదు. ఎందుకంటే 20 ఏళ్ళు, 19 ఏళ్ళు, 21 ఏళ్ళ అబ్బాయిలు ఫోక్సోలో ఉంటారు. హార్మోన్స్ ప్రభావం కావచ్చు, పోర్న్ కల్చర్ కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, వాళ్ళు లైంగిక సంబంధాల్లోకి వెళ్ళినట్లయితే ఫోక్సో చట్టం అప్లై అవుతుంది. వాళ్ళకి మరణదండనలు అంటే ఏంటి? పిల్లల్ని 20 ఏళ్ళు, 21 ఏళ్ళ పిల్లల్ని ఉరిదీస్తే సరిపోతుందా? చంపేస్తే సరిపోతుందా? ఇష్యూ అది కాదు. వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, ఈ పోర్న్ కల్చర్ని నియంత్రించాలి, ఈ అశ్లీల అసభ్య సంస్కృతిని నియంత్రించాలి. కానీ ఫోక్సోలో మరణదండలు పెట్టడం వల్ల అమాయకులు చంపేసే మరణశిక్షల పేరుతో కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెట్టకండి, ఎక్స్టెండెడ్ లైఫ్ పెట్టండి. ప్రపంచంలో అనేక దేశాల్లో మరణదండన లేవు, కానీ అక్కడ ఎక్స్టెండెడ్ లైఫ్ పెట్టారు. పిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, బాల నేరస్తులుగా ఉన్నప్పుడు, లేదా అత్యాచార నేరస్తులకి 70 years, 80 years కూడా ఎక్స్టెండెడ్ లైఫ్ వేసినటువంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి మరణదండనలు పెట్టకూడదు అంటే పెట్టారు. ఇవాళ మరణదండనని ఫోక్సో చట్టంలో ఇన్కార్పొరేట్ చేసిన మరణ శిక్షలు ఉంటాయని పెట్టినటువంటి వీళ్ళు బండి భగీరథకి ఏం శిక్ష వేస్తారండి? వేస్తారా మరణ శిక్ష? మరణ శిక్షల్ని పొందుపరిచిన ఫోక్సో చట్టంలో ఎఫ్ఐఆర్లు ఎందుకు దిక్కులేవు? మరణ శిక్షల సంగతి తర్వాత. మేమేమో ఎన్కౌంటర్ అంటలేము. దిశ కేసులో ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ అప్రజాస్వామికమని
బహిరంగాలుగా. దిశా కేసులో ఎన్కౌంటర్ని ఛాలెంజ్ చేస్తూ సజ్జనార్ మీద కేసు వేసిన వాళ్ళం మేము. సత్యం బాబు నిర్దోషి అని పిటిషన్ వేసింది మేము. నేను, సజయ, రమా మేల్కోటి, మేము ముగ్గురమే పిటిషనర్స్మి. సత్యం బాబు 800 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. ఒక అమాయకుడిని ఈ రోజుకి కూడా ఆయేషా హంతకులు ఎవరో తెలియదు. మొన్న దిక్కు లేక అస్థికలు తీసుకుని వాళ్ళ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా ఆయేషా హంతకులు అందరికీ తెలుసు. ఆయేషా హంతకులు ఎవరో, కానీ ఈ రోజుకి కూడా ఆయేషా హంతకులను పట్టుకోలే. అమాయకుడైన సత్యం బాబుని విడుదల చేశారు. అది మేము చేసిన ఫైటు, పౌర హక్కుల సంఘాలు చేసిన ఫైటు, అమరుడు బొజ్జాతర్కం గారు చేసిన ఫైట్ మేరకి ఆయనని విడుదల చేశారు. అది 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు అనుభవించి ఒళ్ళంతా హూనమై అనారోగ్యంతో అబ్బాయి బయటకు వచ్చాడు. మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? అరెస్ట్ ఎందుకు లేదు? మెయిల్ పడితే కన్సిడర్ చేస్తారా? ఇక నుంచి ఏం మెసేజ్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఏ నాన్ బెయిలబుల్ కేసుల్లో అయినా మాకు కుదరదండి, మాకు టైం లేదండి, మాకు కొంత టైం ఇవ్వండి అని మెయిల్ పెడితే వదిలేస్తారా? ఈయన పృథ్వీ దగ్గరికి వెళ్తానో, తెలంగాణ శ్యామ్ దగ్గరికి వెళ్తానో, మా దగ్గరికి వచ్చినప్పుడు, రఘు దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిల్ పెడితే వదిలేస్తారా? లేకపోతే మాకు టైం లేదు, మాకు టైం ఉన్నప్పుడు వస్తామంటే వింటారా? అంటే బండి సంజయ్ కొడుకు కాబట్టి మెయిల్ పెడితే చెల్లుబాటు అవుతుంది. లాస్ట్కి ఆ మెయిల్ యాక్సెప్ట్ చేయం. వాడికి ఎంత ధైర్యం మెయిల్ పెట్టడానికి నాన్ బెయిలబుల్ కేసులో? ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు ఎంఐఎం, బీజేపీకి సరే అనుకోండి, కాంగ్రెస్ అందరూ కూడా ఒక విషయంలో, ఒక మైనర్ బాలిక విషయంలో కుమ్మక్క అవ్వడం ఏంటండి? ఎంత ఆశ్చర్యకరం. మెయిల్ ఐపీ చాలు, మెయిల్ ఐపీ ద్వారా పట్టుకోవచ్చు. పోలీసులు పట్టుకుంటే ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2 గంటల్లో పట్టుకోవచ్చట. 2 గంటల 2 రోజుల కాదు, పట్టుకొని చేత కాదని చెప్పదలుచుకున్నారా? అసలు ఎఫ్ఐఆర్ 8వ తారీఖు అయితే, కౌంటర్ కేసు 8వ తారీఖు అయితే, ఆడ 10వ తారీఖు ప్రధాని మోడీ మీటింగ్లో నా ప్రియమిత్రుడు అంటాడు. నా ప్రియమిత్రుడు అని ఎట్లా చెప్తున్నాడు? ఒక దోషి తండ్రిని పట్టుకుని నా ప్రియమిత్రుడు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే సిగ్గుపడవలసిన విషయం. అరే, రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో కొట్లాడుతున్నాడు బీజేపీ మీద. భారత్ జోడో అని ఆయన బయలుదేరితే ఈయన బీజేపీ సే జోడోగా మార్చేశాడు దాన్ని. భారతీయ జనతా పార్టీ సే జోడో అని ఇవాళ తయారు చేశారు. ఇది జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుని ఉన్నదా? ఈ రాష్ట్రంలో బీజేపీ ఆయన బాహాటంగా ప్రధాని అయిన మోడీ అంటుండు హమారసే జోడో. ఎందుకు అంటే, ఒక కాంగ్రెస్ నేతని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నువ్వు నాతో కలువు, నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్తుండు బాహాటంగా, బహిరంగంగా. ఏం తమాషా నడుస్తుందండి ఈ రాష్ట్రంలో? ఎన్నడూ జై తెలంగాణ అని ఈ ముఖ్యమంత్రి, తెలంగాణ ఆకాంక్షలు పట్టని ముఖ్యమంత్రి, తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలియని ఈ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర నినాదం ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడు. మహిళల, మైనర్ బాలికల భద్రతతో ఆడుకుంటున్నాడు. దోస్తానా మీ సీట్ల సర్దుబాటుకో, మీకు 40 సీట్లు తెచ్చిపెట్టిన బండి సంజయ్కి కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఒక మైనర్ బాలిక జీవితాన్ని అడ్డం పెట్టుకుని చెప్పడం కాదు. ఖచ్చితంగా మీ సీట్ల సర్దుబాటులో, మీ అవకాశవాద ప్రయోజనాలు మీ దగ్గర పెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం మేము పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో న్యాయం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. న్యాయం పొందే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. బాధితులకి న్యాయం అందించవలసిన ఈ తెలంగాణ పోలీసులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ, తమాషాలాడుతూ, డ్రామాలాడుతూ రోజుకొక నాటకం. ముందు బెయిలబుల్ సెక్షన్స్ పెడతారు, మళ్ళీ నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ కింద మారుస్తారు. ఏంటిది అంటే, ఫోక్సోకి ఒక చట్టం ఉంది, దానికి ఒక సెక్షన్ ఉంది. ఆ ఫోక్సో సెక్షన్లు వీళ్ళకి తెలియదా? చదువుకోండి. బండి సంజయ్కి రాకపోతే బండి సంజయ్ గారి డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హనీ ట్రాప్ కేసు పెడతారా? ఈమెమన్నా దౌత్య సంబంధమైన సమాచారం తీసుకుందా? లేకపోతే బండి భగీరథ్ ఇన్ఫర్మేషన్, దేశ భద్రతకు సంబంధించి, ఆంతరంగిక భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే, హనీ ట్రాప్ అంటే దౌత్య సంబంధంలో ఆంతరంగిక భద్రతా వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడే హనీ ట్రాప్ అనాలి. జేమ్స్ బాండ్ 007 సినిమాలో చూస్తాం హనీ ట్రాప్ అంటే.
మరి ఇవాళ అదే జరిగితే ఫోక్సోతో పాటు బండి భగీరథ్ మీద దేశద్రోహం కూడా పెట్టాలి. మీరు ఏ హనీ ట్రాప్ కేసులైనా చూడండి, వాళ్ళు ఎవరైతే హనీ ట్రాప్లో ఇరికినరో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కాబట్టి హనీ ట్రాప్ కేసులో కూడా సమాచారం ఇచ్చిండా, ఆ వలలో పడ్డా, అతను కూడా బాధ్యుడే అవుతాడు. కాబట్టి దాని మీద కూడా బండి సంజయ్ బాధ్యత వహించాలి. బండి సంజయ్ ఇవాళ తన అధికార దుర్వినియోగకి పాల్పడుతూ తన కొడుకుని ఆ పుత్రోత్సాహంతో పుత్ర ప్రేమతో రక్షించుకోవడానికి చాలా మెలో డ్రామాలు ఆడుతున్నాడు. తన భార్య తల్లి ప్రేమతోటి పుత్రుడి కోసం ఎట్లా ఏడుస్తుందో చెప్తుండు. ఈ దేశంలో వీళ్ళ ఎన్కౌంటర్లలో మధ్య భారతం అంతా ఇట్లాంటి తల్లుల్ని చూసాం. హిడ్మా తల్లితో సహా ఎంతోమంది తల్లుల్ని చూసాం. ఏ తల్లి ఆవేదన పట్టని వీళ్ళు ఇవాళ ఒక తల్లిగా తన భార్య గురించి చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఆ అమ్మాయి తల్లి కూడా ఒక తల్లే. ఆ తల్లి ఆవేదన కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా ఒక మంత్రికి? ఆయన ఈ దేశ మంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి, శాంతి భద్రతలు కాపాడవలసిన ఒక మంత్రి గారు తన కొడుకుని రక్షించడానికి తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి నేకడ్గా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఇటువంటి నేతని బీజేపీ బర్తరఫ్ చేయకుండా ఎట్లా ఉంటుంది? బండి సంజయ్ని బర్తరఫ్ చేసి న్యాయ విచారణ చేయాలి. బండి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి విచారణ జరిపించాలని కోరుదాం. ఈ దేశంలో మహిళల భద్రత లేదు. బిల్కిస్ బానో హంతకులని, అత్యాచార నేరస్తుల్ని శిక్షలు తగ్గించి ఊరేగించారు. దండలేసి ఆరతలిచ్చి బీజేపీ కార్యాలయానికి దోల్కపోయినరు. ఉన్నావ్ కేసులో మన రెజ్లర్స్ కేసులో బ్రిజ్భూషణ్ సింగ్ అతనికి మళ్ళీ సీట్ ఇచ్చిండ్రు. అంత లొల్లి అయినాక క్రీడాకారుని అవమానించిన, వేధించిన అతనికి సీట్ ఇచ్చిండ్రు. ఉన్నావ్, హత్రాస్, కతువా, ఇవన్నీ బీజేపీ చరిత్ర. ఒక్క బెంగాల్లో జరిగిన ఆర్జీ కార్ మమతా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఆర్జీ కార్ జూనియర్ డాక్టర్ ఘటనలో తప్ప ఈ దేశంలో ఏ అత్యాచార కేసుల్లో ఏ మహిళలకి న్యాయం చేయాలని నిలబడిన చరిత్ర బీజేపీకి లేదు. వాడు ఎక్కడైనా పోరాటం చేసిందంటే ఆర్జీ కార్ ఘటనలో బెంగాల్లో మాత్రమే. సో ఇంత మహిళా వ్యతిరేక, మహిళల హక్కులని అత్యాచార సంఘటనల్లో నేరస్తుని సమర్థించిన ఈ బీజేపీ ఈ రాష్ట్రంలో